జయగిరిధారి 33వ మంచి మాట కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మారాలి అనేది ఎవరైతే నిర్ణయించుకుంటారో వారికే ఈ భక్తిభావం కలుగుతుంది. ఒక చిన్న ఉపమానం చెబితే బాగుండనిపిస్తుంది. ఒక నదీ తీరం, దాని పక్కనే ఒక చిన్న కుటీరం. దానిలో ఒక మహాత్ముడు తపస్సు చేసుకోవడానికి అక్కడే ఉంటాడు. చుట్టుపక్కల ఎవరూ లేకుండా చూసుకున్నారు. ఏమాత్రం అలజడున్నా కూడా తన తపస్సుకు భంగం కలుగుతుందనే భావంతో ఒంటరిగా ఉంటున్నాడు. ఆ కుటీరం పక్కనే నది ఉంది కాబట్టి నది ఒడ్డున ఒక చిన్న ఎలుక ఉంది. ఈ యొక్క తపస్సు చేసే మహానుభావుని చూసి, ఆహా ఎంత అద్భుతం, సుఖాలన్నీ విడిచేసి ఈ కేవలం కందమూలాలు తింటూ ఇక్కడ తన జీవితాన్ని గడుపుతున్నాడు. మంచి మానవ జన్మ లభించింది ఆయనకి, నాకు కేవలం ఈ ఎలుక జన్మ లభించింది. నేను కూడా ఆయనకి ఏదైనా సరే కొంత సహాయం చేస్తే నా జన్మ కూడా చరితార్థం అవుతుందని భావంతో తాను 3 గంటలకి నిద్ర లేస్తాడు కాబట్టి తెల్లవారుజామున ఈ ఎలుక 10 నిమిషాల ముందే వెళ్ళేసి ఆ పడినటువంటి తపస్సు చేసుకోవడానికి ఆసనం ఉంటుంది కాబట్టి ఆసనం దగ్గర తన తోకతో రోజు కూడా ఆ రోజు ఊడ్చేసింది. ఆ మరుసటి రోజు అంత గమనించలేదు. ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. రెండవ రోజు ఇంకా కొంచెం బాగు చేయాలని ఆలోచన తీస్తూ ఆ నదిలోకి వెళ్ళి తోకతో నీళ్లు ముంచి ఊడ్చేసి ఆ తోకతో నీళ్లు జల్లి శుభ్రం చేసింది. తర్వాత ఆ మునీశ్వరుడు చూడంలోనే ఎవరో ఇక్కడ ఉన్నారు, నన్ను గమనిస్తున్నారు, ఎవరా అని చెప్పి ఆలోచన చేసి ఇంకొక అరగంట ముందు లేచి ఆ జరిగే సన్నివేశాన్ని చూస్తాడు. అరే, ఒక చిన్న ఎలుక ఇంత సేవ చేస్తుంది, అదే ఒక మనిషిని చేసేటట్టుగా ఉంటే చక్కగా నా పనులన్నీ కూడా చేస్తుంది, భక్తిభావం ఉంది కాబట్టని దాన్ని ఒక చిన్న 6 ఏళ్ల అమ్మాయిని తన తపస్సు చేస్తాడు. ఆ అమ్మాయి శుభ్రంగా ఊడటం, చేయటం, చిన్నగా వంట చేయటం అది అని నేర్పాడు. కొంతకాలం ఇతనికి యుక్త వయసు వచ్చింది. అప్పుడు వివాహం చేయాలని తలంచి, అమ్మ నీకు వివాహం చేయాలనుకుంటున్నాను, ఎవరినే చేయమంటావు అడిగినప్పుడు, నానా నీ ఇష్టం అంటే, నువ్వు ఎలికేవి కాబట్టి ఎలికినే తెచ్చి నీకు పెళ్లి చేస్తే బాగుండు అనుకుంటున్నాను అంటాడు. అదేంది నాన్నగారు, నాకు ఇంత మంచి మానవ జన్మించి ఎలిక కాదు, నాకు ఇష్టం లేదని అంటే, అమ్మ నీ ఇష్టం, ఈ సృష్టిలో నీ ఇష్టం ఎక్కడ తిరుగు, నీకు నచ్చిన వరుణ్ణి నేను పెళ్లి చేస్తాను ఆ తపస్సు దారపోసి అన్నప్పుడు ఆ ఎలుక ఆ సమీపంలో ఉన్నటువంటి రాజ్యానికి బయలుదేరిపోతూ అడవి గుండా వెళుతూ ఉంటే అక్కడ ఒక పెద్ద చెట్టుని ఒక కండలు తిరిగినటువంటి వ్యక్తి పదునైన గొడ్డలతో ఒక్క వేటు వేయంలోనే ఆ యొక్క చెట్టు పడిపోయింది. అది చూసింది. కానీ తాను ఎలికగా ఉన్నది కాబట్టి లోపల మనసంతా ఎలికదే కాబట్టి, ఆహా ఒక్క వేటికే తెగిపోయింది అది, అదే నేను కనుక దాన్ని పడగొట్టాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో తలంచి ఇతన్ని చేసుకుంటే బాగుండు అని ఆలోచన చేసి, అయినా నాన్నగారు చెప్పారు కాబట్టి చూద్దాం, ఇంకేదన్నా ఇంతకన్నా మంచివాడు వ్యక్తి దొరుకుతాడేమని ఆలోచన చేసి ఎక్కడైతే అతను ఆ చెట్టు పడగొట్టి దాన్ని పుల్లలుగా చేసి దాన్ని మోపు కట్టుకొని దాన్ని దగ్గరలో ఉన్న రాజ్యానికి వెళుతూ ఉంటే అతన్ని అనుసరించి వెళితే అతను వెళ్ళి ఒక మంచి రాజభవనం లాంటి ఇంటి ముందు ఆగి అక్కడున్న కూర్చున్నటువంటి ఒక వ్యక్తి సోఫాలా కూర్చుంటే ఈ మోపు అక్కడ పడేసి తలగుడ్డ తీసి సంకలో పెట్టుకొని చేతులు కట్టుకొని, స్వామి నాకు డబ్బులు ఇవ్వమని అడుగుతాడు.
దానికి కావాల్సిన డబ్బు ఇస్తున్నాడు. అది చూసి ఆహా ఇతను కూలి అతనా కాబట్టి ఇతనికన్నా గొప్ప కాబట్టి ఆయన చేసుకుందాం అనుకుంటుంది. సరే ఇతని సంగతి కూడా ఆలోచన చేయాలనుకుంటుంది. అంతలోకి ఒక రథం వస్తుంది. ఆ రథం మీద ఎక్కి రాజుగారి ఆస్థానానికి వెళ్తుంది. అక్కడ రాజుగారి ఆస్థానం దర్బార్ తీరుంటుంది, పెద్ద సభ. ఇతను ఆ చిట్ట చివరిలో నుంచొని రాజుగారి అనుగ్రహం కోసం ఎదురు చూస్తుంటే అది చూస్తుంది. ఆహా ఇతను కాదు, అధికారి అయినటువంటి రాజుగారిని చేసుకుంటే బాగుండు అనుకుంటుంది. ఆ రాజుగారు కొంత సమయానికి తల బాగా తీసి కిరీటం తీసి పక్కన పెట్టేసి గబగబా వచ్చేసి ఒక మహానుభావుడు స్వామీజీ వస్తే ఆయనకి ఎదురెళ్ళి ఆయన పాదాల మీద పడి నమస్కరిస్తాడు. ఓహో రాజుగారు కాదు, ఈ స్వామిని చేసుకోవాలనుకుంటుంది. సరే ఆ స్వామిని ఎట్లయినా చూద్దామని చెప్పని అంటే ఆ స్వామి వెళ్ళి శివాలయంకి వెళ్తాడు. శివాలయంలో శివలింగం ఉంటుంది కాబట్టి ఆ శివలింగం ముందు సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు ఓహో ఇతను కాదు, శివలింగమే గొప్ప కాబట్టి శివలింగాన్ని చేసుకోవాలనుకుంటుంది. అలానే తర్వాత ఏం జరుగుతుందో ఆలోచించేద్దామని అక్కడే ఉంటుంది. ఆ సాయంకాలం పూజ చేసేవాళ్ళంతా కూడా కొబ్బరి చిప్పలు అరటిపళ్ళు అక్కడ పెట్టి వెళ్తారు కాబట్టి అవి తినటం కోసం ఒక ఎలుగు వచ్చేసి ఆ శివలింగం మీద అటు ఇటు తొక్కుతుంటుంది అనమాట. శివలింగం పైకెక్కి తొక్కుతుంటేకి ఆహా శివలింగం కన్నా కూడా ఎలికే గొప్ప, శివలింగం మీద తొక్కుతుంది కాబట్టి దీన్ని చేసుకోవాలని ఆలోచన చేస్తుంది. వెంటనే వెళ్ళి నాన్నగారు ఫలానా ఎలికని నేను చేసుకుంటానండి. నేను చెప్పింది కూడా అదే కదా అమ్మా అన్న. మనస్సు మారటం కాదు, అతను ముందు తన పూర్వజన్మ చేసినట్టు పాపపుణ్యం వల్ల ఎలుక జన్మ వచ్చింది కాబట్టి ఆ వాసన ఎక్కడికి పోలేదు. ఆ వాసనతోనే మార్పు కలిగింది, దాన్ని చేసిందంట. ఎందుకంటే ఉపమానం చెప్తుంటే అర్థమవుతుందన్న ఉద్దేశంతో ఇవాళ ఈ కథ చెప్పడం జరిగింది. నీలో మార్పు రానంత వరకు నువ్వు ఎన్ని చేసినా కూడా ప్రయోజనం లేదు. మార్పు రావాలి, మార్పు వచ్చినప్పుడే మనకు అర్థమవుతుంది. మరలా రేపు ఇంకొక ఎపిసోడ్లో కలుసుకుందాం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. హరి ఓం తత్సత్.